హలో, అందరికీ నమస్కారము. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేది ఏంటంటే వెయిట్ లాస్ గురించి. వెయిట్ లాస్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. దాన్ని క్రమంగా ఆచరిస్తున్నాను. దానివల్ల ఇంకా వెయిట్ లాస్ తగ్గుతుంది. ఈరోజు 21 జూలై ఆదివారము. అప్పుడు జనవరి 1, డిసెంబర్ 31, డిసెంబర్ నెలలో నా వెయిట్ 154 కిలోలు. అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఈరోజు జూలై 21, 2024. ఈరోజు వెయిట్ వచ్చి 130 కిలోలు, అంటే 24 కిలోలు తగ్గింది. నేను చెప్పినట్లు మీకు ఆచరిస్తున్నాను. అదే పద్ధతిలో 3 పూటల వాకింగ్ చేస్తున్నాను. పొద్దున 15-20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, మధ్యాహ్నం 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు కంపల్సరీగా వాక్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తున్నాను. ఆర్టీసీ బస్సులు, మెట్రోల్ని యూజ్ చేస్తున్నాను. అదే వాడుతున్నాను. అదే నాకు నడకగా అవుతుంది. చిన్న పని ఏదైనా ఉంటే నడుచుకుంటూనే వెళ్తున్నాను. అలవాటు ముఖ్యంగా అన్ని అలవాట్లు మానేశారు. ముఖ్యంగా మనకి ఏమైనా అలవాట్లు ఉన్నట్లయితే ఆల్కహాలు, ఇంకా ఏదైనా వేరే అలవాటు, సిగరెట్ అటువంటి అలవాట్లు ఉన్నట్లయితే పూర్తిగా మానేయాలి. అది మానేయండి, వెయిట్ అనేది తగ్గదు. ఇంకో విషయం ఏమంటే రోజు పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ తింటున్నాను. అది నన్ను డే మొత్తం ఉత్సాహంగా ఉంచుతున్నాయి. ఇంకా పండ్లు, ఫ్రూట్స్ అటువంటివి కూడా అప్పుడప్పుడు తినాలి. అరటిపండు మంచిది, మనకు చాలా విషయాల్లో అన్నిటికన్నా మంచిది. షుగర్ ఎక్కువ అవుతుందని అంటారు, కానీ దానివల్ల షుగర్ ఎక్కువ కాదు. రోజు ఒక అరటిపండు తింటే మంచిది. ఇంకోటి రాగి జావా రోజు 3 సార్లు తాగుతున్నాను. అన్నం తింటాను, లేకపోతే లేదు. చాలా తక్కువ, వారానికి ఒకసారి తింటాను. ఎక్కువ చపాతీ తింటాను. పొద్దున్నే ఇడ్లీ లేకపోతే చద్దన్నము, పెరుగు కలుపుకొని చద్దన్నం తింటాను కొద్దిగా. నైట్ మాత్రం చపాతీ తింటాను. నైట్ పెరుగు తినను. తర్వాత మనము ఎప్పుడైనా కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, షుగరు అటువంటివి ఏమైనా ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీని మెయిన్గా కంట్రోల్ పెట్టుకోవాలి. షుగర్ను మెయిన్గా కంట్రోల్ పెట్టుకోవాలి. బీపీ కంట్రోల్ కావాలంటే మన ఆలోచనలు తక్కువగా ఉండాలి. టెన్షన్ అనేది తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించడం తగ్గకూడదు. మనం దేని గురించి అతిగా ఆలోచించరాదు. మనసులో ఏది పెట్టుకోరాదు. వాట్సాప్లో కూడా ఎక్కువగా ఉంటే మంచిది కాదు. వాట్సాప్లో ఉంటే, చాటింగ్లో ఉంటే టెన్షన్ వస్తుంది. మాటలు, గ్రూప్ డిస్కషన్స్ అవుతాయి. తర్వాత ఏదో ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఇవన్నీ అవుతాయి. అది కూడా ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అది కూడా చాలా మినిమైజ్ చేసుకోవడం బెటరు. తర్వాత ఇంకా ఏంటంటే షుగరు అనేదానికి మనం స్వీట్స్ అవి మానేస్తే అయిపోతుంది. ఇంకోటి టీ అనేది కూడా 1-2 సార్లు తాగొచ్చు, పెద్దగా మళ్ళీ 4-5 సార్లు తాగకూడదు. ఇంకా విషయం ఏమిటంటే పాల నుంచి తయారైన పదార్థాలు కొద్దిగా తగ్గిస్తే మంచిది. పొద్దున్నే బీట్రూట్ జ్యూస్లో నిమ్మకాయ రసం తాగేసుకొని నిమ్మకాయ రసం పిండుకొని హనీ కలుపుకొని తాగితే మన రక్త ప్రసరణ బాగా ఉంటుంది. కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడము, కాళ్ళకు మంటలు ఉండడము అవన్నీ తగ్గిపోతాయి. తర్వాత డైజెషన్ కానప్పుడు మనకు జీలకర్ర వాటర్ తాగితే మనకు రాత్రిపూట డైజెషన్ అవుతుంది. అందుకని రాత్రి తొందరగా తినడం బెటరు. 7-8 గంటలకు అట్లా తింటే మంచిది.
తిన్నది అరిగి మనకు నిద్రపోవడానికి నిద్ర మంచిగా రావడానికి సహకరిస్తుంది. ఇంకా మన ఇంకా మనకు ఆరోగ్య పద్ధతి ప్రకారం పట్టుదలతో తగ్గాలి, మనం మంచిగా ఉండాలి అని నిర్ణయించుకొని ప్రొసీడ్ అవ్వడం చాలా మంచిది. ఎవరైనా లావు ఉన్నవాళ్ళు తగ్గండి, బరువు తగ్గండి. అదే మెయిన్. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, భయపడకండి. నీ క్యాప్స్ పెట్టుకోండి, నడవండి. ఏమి కాదు, షూస్ వేసుకొని నడవండి. 15 నిమిషాలు 20 నిమిషాలు నడవండి. నడిస్తే మోకాళ్ళ నొప్పులున్నా ఏ నొప్పులున్నా కానీ నడిస్తేనే మనకు వెయిట్ తగ్గుతుంది. ఇంకోటి లిక్విడ్ డైట్లో కొద్దిగా మనం మార్పులు చేసుకోవాలి. ఫ్రై ఐటమ్స్ అవి ఇవి తినకూడదు. ఆయిలీ ఫుడ్ తక్కువ చేయాలి. జొమాటో స్విగ్గీల జోలికి పోకూడదు. ఇది నేను పాటిస్తున్న విషయాలు. ఇది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దానివల్ల నాకు ఫలితం ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఆక్సిజన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, ఇంకా మనకు శుభ్రత, క్లీన్లీనెస్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. మనం క్లీన్లీనెస్ మనిషికి ఉంటేనే మంచిది. తిన్న తర్వాత మందులు వేసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. ముందే పొద్దున్నే స్నానం చేయాలి. చల్ల నీళ్ళ కంటే గోరువెచ్చని నీళ్ళు స్నానం చేస్తే మంచిది. ఇది ఈరోజు చెప్పదలుచుకున్న విషయం. నమస్కారం.